ఎల్ఎల్బి ఏ డిగ్రీతో బాగు పూర్తి వివరణ. బైపీసీతో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థుల్లో చాలామందికి ఇప్పుడు ఏ కోర్సు ఎంచుకోవాలి, ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి చెయ్యాలంటే ఏ డిగ్రీతో చెయ్యాలి అనే సందేహం సహజంగానే ఉంటుంది. సైన్స్ గ్రూప్ విద్యార్థులు సాధారణంగా మెడికల్, ఇంజనీరింగ్ లేదా ఇతర సైన్స్ కోర్సుల వైపు వెళ్లడం సాధారణమే. కానీ ఇటీవలి కాలంలో న్యాయ విద్యపై ఆసక్తి గణనీయంగా పెరగడంతో సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు కూడా లా కోర్సుల వైపు అడుగులు వేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి కోర్సులనేవి ప్రధానంగా బీఏ ఎల్ఎల్బి, బీబీఏ ఎల్ఎల్బి, బీఎస్సీ ఎల్ఎల్బి, బీఎస్డబ్ల్యూ ఎల్ఎల్బి, బీకామ్ ఎల్ఎల్బి వంటి వివిధ రూపాల్లో అందుబాటులో ఉన్నాయి. అందువల్ల వీటిలో ఏది ఎంచుకోవాలి అనే విషయంలో చాలామంది కన్ఫ్యూజన్ ఎదుర్కొంటారు. బైపీసీ విద్యార్థుల దృష్టిలో చూస్తే బీఏఎల్ఎల్బి అత్యంత అనుకూలమైన ఎంపికగా భావించవచ్చు. ఎందుకంటే ఇందులో రాజనీతి శాస్త్రం, సమాజ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, చరిత్ర వంటి సబ్జెక్టులు ఉంటాయి. ఇవి న్యాయ విద్యకు బలమైన పునాది వేస్తాయి. కోర్టు ప్రాక్టీస్, జ్యుడీషియరీ, సివిల్ సర్వీసులు వంటి లక్ష్యాలను చేరుకోవాలనుకునే వారికి ఈ కోర్సు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరోవైపు కార్పొరేట్ రంగంలో కెరియర్ నిర్మించుకోవాలనుకునే విద్యార్థులు బీబీఏ ఎల్ఎల్బి లేదా బీకామ్ ఎల్ఎల్బి కోర్సులను పరిశీలించవచ్చు. ఎందుకంటే ఈ కోర్సుల్లో బిజినెస్, అకౌంటింగ్, మేనేజ్మెంట్ వంటి అంశాలు బోధించబడతాయి. ఇవి కంపెనీ లా, కార్పొరేట్ లా, బ్యాంకింగ్, టాక్సేషన్ వంటి రంగాల్లో కెరియర్ అవకాశాలను విస్తరింపజేస్తాయి. కొన్ని సంస్థల్లో బీఎస్సీ ఎల్ఎల్బి కూడా అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉందనే కారణంతో ఈ కోర్సును ఎంచుకోవాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా పేటెంట్ లా, మెడికో లీగల్, బయోఎథిక్స్ వంటి ప్రత్యేక రంగాల్లో ఆసక్తి ఉన్నవారికి మాత్రమే ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. సాధారణంగా చూస్తే బైపీసీ విద్యార్థులకు బీఏఎల్ఎల్బి సురక్షితమైనదిగా, విస్తృత అవకాశాలు కలిగినదిగా పరిగణించబడుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయమేమిటంటే కేవలం కోర్సు మాత్రమే కాదు, మంచి లా కాలేజీలో ప్రవేశం పొందడం కూడా అంతే ముఖ్యమైనది. క్లాట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంక్ సాధిస్తే జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు మరియు పేరున్న లా సంస్థల్లో సీటు పొందే అవకాశం ఉంటుంది. ఇలాంటి సంస్థల్లో చదువు పూర్తి చేసిన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కాబట్టి సరైన దిశలో ప్రణాళికతో ముందుకు సాగితే న్యాయరంగంలో మంచి భవిష్యత్తు సాధించడం పూర్తిగా సాధ్యమే.